హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మా. ఈరోజు మనం సొగస్చుడు తర్మాలో బేగం బజార్లో ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, హాఫ్ శారీస్, అలాగే డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్ లో మనకి డిజైనర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అనూప్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఉప్పాడలో లైట్ వెయిట్ పట్టు. మరి చూద్దామా? ఓకే. టోటల్ గా మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ ఏంటంటే జరీతో చూస్తూ ఉంటాము. పళ్ళు అంటూ మనకి 1 మీటర్, హాఫ్ మీటర్ పళ్ళుస్ కాకుండా ఒక చిన్న కడ్డీ బోర్డర్ టైప్ లో మాత్రమే ఇచ్చారనమాట. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, అంటే జరీ అనేది మాత్రం చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది కూడా మనకి పళ్ళులో పార్టేనండి. 2 బంచెస్ స్టైల్లో మనకి ఒక కార్నర్ లో 2 సైడ్స్ ఎడ్జెస్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కవర్ చేశారు. ఫ్లవర్ లో మాత్రమే ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ అనేది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా టోటల్ గా మనకి గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. దాంట్లో మనకి జూట్ కూడా మిక్స్ ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా బోర్డర్స్ లో అలాగే పళ్ళులో మాత్రమే మనకు ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో జరీ అనేది యూస్ చేశారు. ఇక్కడ కూడా మనకి మొత్తం కూడా కొంచెం టిష్యూ టైప్ ఆఫ్ జరీ తీసుకున్నారు. దానిపైన రోజ్ ఫ్లవర్ తో ఒక చిన్న బుటీస్ ఇచ్చారు. రెగ్యులర్ గా మనం చూసే డిజైన్ ఏంటంటే క్రీపర్ పార్ట్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది కదా గ్రీన్ కలర్ తో. ఇక్కడ అలా కాకుండా పింక్ కలర్ తో క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ వచ్చేసరికి మనకి రోజ్ ఫ్లవర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ గా మనకి పింక్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ తో క్రీపర్ అంటే లీఫ్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే బిగ్ సైజ్ లో బంచ్ చూసామో స్టెప్స్ పెట్టినప్పుడు ఈ బంచ్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చే విధంగా క్రియేట్ చేశారనమాట. మిగిలిన పార్ట్ మొత్తం కూడా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా టోటల్ గా ఈ రోజ్ ఫ్లవర్స్ అని కంటిన్యూ చేశారనమాట. అంటే 2 కలర్స్ కాంబినేషన్. ఒక చోట ఫ్లవర్ వచ్చేసరికి పింక్ కలర్ ఉంటే ఇంకొక బుటీలో వచ్చేసరికి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఈ బుటీస్ కంటిన్యూ అవుతాయి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి. పళ్ళు సేమ్ ఉంది కదా. ఓకే, పళ్ళు సేమ్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఎల్లో కలర్ లోనే ఇచ్చారు. సేమ్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. పింక్ కలర్ తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 10,290 రూపీస్. 10,290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడనే మేడం ఇది కూడా. ఓకే, మజెంటా పింక్ లోనే దర్బార్ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి మెయిన్ కలర్ వచ్చి బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి కొంచెం మజెంటా పింక్ కలర్ మిక్స్ చేశారనమాట. పళ్ళులో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడ ఉన్న కలర్ ఏదైతే ఉందో ఇది అసలు మెయిన్ కలర్ అండి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. దీనిపైన అంతా కూడా మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్, పెకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేసి లోపల మీనా వర్క్ స్టైల్లో పింక్ కలర్ ఇచ్చారు. ఒక 4 బంచెస్ ని మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఇక్కడ ఫ్లవర్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో పికాక్ గ్రీన్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక డిజైన్ ఇచ్చి 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్ డిజైన్ ని ఒక క్రీపర్ లాగా ఇచ్చారనమాట. హాఫ్ మీటర్ పళ్ళు అయినా కూడా టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ తోనే ఉంటుంది. జరీ అనేది మనకి ఇక్కడ ఎక్కడో కూడా మిక్స్ చేయలేదు పళ్ళులో. సారీ ఓపెన్ చేద్దాము. మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్ తో కొంచెం ఒక బర్డ్ టైప్ లో తీసుకున్నారు ఈ బంచ్ ని. అంటే ఇంతకు ముందు మనం పళ్ళులో ఏ 2 కలర్స్ అయితే చూసామో పింక్ కలర్, పికాక్ గ్రీన్ కలర్, ఈ 2 కలర్స్ తోనే మనకి టోటల్ శారీ అంతా మిడిల్ పార్ట్ డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ మనకి ఆపోజిట్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ గా పింక్ కలర్ ఫ్లవర్ అలాగే క్రీపర్ అంతా కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బంచెస్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఫుల్ శారీ అంతా వచ్చింది. బోర్డర్స్ లో మాత్రం పైన కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. కొంచెం స్మాల్ సైజ్ వచ్చిందండి, అంటే కింద బోర్డర్ కన్నా చూసినట్లయితే స్మాల్ సైజ్ ఇచ్చినట్టు. అలాగే ఇక్కడ చిన్న బోర్డర్ వచ్చేసరికి కొంచెం మజెంటా పింక్ కలర్ తీసుకుని దాని కింద ఉన్న బోర్డర్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో దర్బార్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట, బిగ్ సైజ్ బోర్డర్. దీనిపైన తర్వాత ఏదైనా ప్యాచ్ వర్క్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మజెంటా పింక్ కలర్, బ్లౌజ్ కూడా సేమ్ కలర్, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు కలర్ లోనే ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ నే కంటిన్యూ చేశారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో గ్రీన్ కలర్ బోర్డర్, మజెంటా పింక్ కలర్ తో కింద దర్బార్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి 9,990 రూపీస్. 9,990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది ఉప్పాడ పట్టు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ లైట్ వెయిట్ ఉప్పాడనే మేడం ఇది కూడా. లైట్ వెయిట్ లోనే ఉప్పాడ, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇంతకు ముందు చూసిన సారీస్ డిజైన్స్ మారుతుంటాయి. ఓకే ఓకే.
డార్క్ రాణి పింక్ కలర్ కల్నేత వచ్చింది కదండి, ఇది కల్నేతలో వచ్చింది. రాణి పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. కాకపోతే మనకి ఏంటంటే బ్రైట్ గా డిజైన్ చేశారనమాట పళ్ళు అంతా కూడా. మిడిల్ పార్ట్ లో మనకి ఒక బంచెస్ స్టైల్లో తీసుకుని దాంట్లో మీనా వర్క్ మనకి బ్లూ కలర్ అనేది యాడ్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది బిగ్ సైజ్ లోనే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఉంటుంది. ఒక డాట్ టైప్ ఆఫ్ డిజైన్ హిల్స్ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా కొంచెం బిగ్ సైజ్ లో ఉండే విధంగా మనకి ప్యాటర్న్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ ఇది. శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్. ఇప్పుడు ఈ బుటీస్ ఇంతకు ముందు మనం పళ్ళులో చూసిన టైప్ ఆఫ్ బుటీసే సేమ్, కాకపోతే ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. పళ్ళులో చూసినట్లుగానే మిడిల్ పార్ట్ లో మనకి బ్లూ కలర్ కూడా టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కదా. బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్ గా ఇచ్చారండి. రెగ్యులర్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఎడ్జ్ లో వచ్చేసరికి ఒక క్రీపర్ టైప్ ఆఫ్ బోర్డర్ ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది. ఈ క్రీపర్ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా పైన మనకి కొంచెం బిగ్ సైజ్ లో వచ్చే విధంగా 3 బోర్డర్స్ టైప్ లో తీసుకున్నారనమాట. మధ్యలో డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. అలాగే శారీలో ఏదైతే చిన్న చిన్న బుటీస్ చూస్తున్నామో ఇదే టైప్ ఆఫ్ బుటీస్ ని మనకి పళ్ళు అంటే బోర్డర్ లో కూడా ఇచ్చారు. పళ్ళులో ఉన్న బుటీస్ ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. రెండు వైపులా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, రెగ్యులర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కాకుండా బోర్డర్స్ లో మనకి వేరియేషన్ చూపించారు. పళ్ళు అలాగే మెయిన్ శారీ అంతా కూడా ఒకటే కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తారు. ఓకే, సేమ్ కలర్ సేమ్ డిజైన్ బోర్డర్ కూడా. కాకపోతే ఇక్కడ మనకి బుటీస్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ శారీలో. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 9690 రూపీస్. 9690 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. డిజైనర్ శారీ చూడండి. ఓకే, అంటే పార్టీ వేర్ లో ఫాలింగ్ మెటీరియల్. ఓకే, ఇది స్ప్రే షిమ్మర్ అంటారు మేడం. స్ప్రే షిమ్మర్. yes ma'am. ఫుల్ సారీ మొత్తం ఇలానే వస్తుంది అండ్ కట్ వర్క్ టోటల్ ఓవరాల్ బోర్డర్ లో. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. దీనిపైన ఏంటంటే మనకి బుటీస్ ఇచ్చారు, మ్యాంగో బుటీస్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు. ప్రతి ఒక్క బుటీలో కూడా మనకి బాగా ఎలివేట్ అయ్యే విధంగా చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా సేమ్ ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనం బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్ గా ఇచ్చారు. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కట్ వర్క్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ తీసుకున్నారనమాట. మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేసి మిడిల్ పార్ట్ లో ఎలా ఉందో చూద్దాము. టోటల్ ఓవరాల్ శారీ మొత్తం దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ సింగిల్ పీసెస్ వస్తాయి. సింగిల్ కలర్ మాత్రమే ఉంటుందండి. డిజైనర్ సారీస్ కాబట్టి. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో గోల్డ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే సేమ్ అండి, సారీలో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4090 రూపీస్. 4090 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మీ షోరూమ్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? సరూర్ నగర్ అండ్ బంజారా హిల్స్. శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్ వచ్చేసరికి బేగం బజార్ లో అండ్ సరూర్ నగర్ లో ఉంటుందండి. ఇంకొక షోరూమ్ వచ్చేసరికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్. మొత్తం కూడా ఒకటే గ్రూప్, 3 షోరూమ్స్ టోటల్ గా. నెక్స్ట్ వెరైటీ ఇంకోటి షిఫాన్ మేడం, లైట్ వెయిట్ షిఫాన్. ఓకే, షిఫాన్, రింకిల్ షిఫాన్ మెటీరియల్ అప్ అండ్ అప్ స్టైల్ లంగావని స్టైల్లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అండి. మనకి 3 షేడ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. పింక్ కలర్, గ్రే అండ్ బ్లాక్ కలర్ 3 షేడ్స్ ఇచ్చారు. ఈ 3 షేడ్స్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ అనే ఉంటుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి బోర్డర్ లో మనకి డిజైనర్ లుక్ తీసుకొచ్చారు. పైన గోల్డ్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బీడ్స్ తో ఒక లేస్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తో ఒక బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మొత్తం కూడా మనకి కాటన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారనమాట, డిజైనర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది 2.5 మీటర్స్ ఇలాగే ఉంటుందండి. అంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్ లో ఇది లంగావని స్టైల్ కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ చేశారు. కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే మనకి టోటల్ గా రా సిల్క్ మెటీరియల్ యూస్ చేశారు. పైనంతా కూడా కొంచెం బ్లాక్ కలర్ తీసుకుని దాంట్లో మనకి కొంచెం
జూట్ టైప్ ఆఫ్ మిక్స్ ఉంది. జూట్ టైప్. మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన చిన్న చిన్న ప్రింటెడ్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇంకా కింద చూసినట్లయితే దామన్ పార్ట్లో అంటే స్కర్ట్ బార్డర్ లుక్ వచ్చే విధంగా సేమ్ ఇంతకు ముందు పైన ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నారో బ్లాక్ కలర్ టోటల్గా ప్లెయిన్ సేమ్ ప్యాటర్న్ మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పైన అంతా కూడా గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. స్కర్ట్ బార్డర్ లుక్ ఉంటుంది. అగైన్ మనకి సేమ్ బోర్డర్ అంటే ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. మరి ఇది లంగావని స్టైల్లో ఉంది కాబట్టి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. కుచ్చిళ్ళ పార్ట్ లో మిడిల్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ప్రింటెడ్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ నే సేమ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ ఏదైతే మనం బోర్డర్ చూసామో శారీకి 3 సైడ్స్ కూడా అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 5090 రూపీస్. 5090 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ పార్టీ వేర్ సారీ. పార్టీ వేర్ జార్జెట్ షిఫాన్. జార్జెట్ షిఫాన్. ఇది కూడా మనకి షేడెడ్ లోనే వచ్చింది. టోటల్ గా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న సారీస్ అన్ని కూడా అంటే 2 షేడ్స్ లోనే తీసుకున్నారు. కాకపోతే పైన షేడ్ లో లైట్ అండ్ డార్క్, బ్లూ లోనే మనకి లైట్ అండ్ డార్క్ అలా మనకి వేరియేషన్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా ఒకటే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పైన వీట్ కలర్ లో చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దానిపైన బ్లాక్ కలర్ తోనే స్టోన్ వర్క్. ఈ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి అవుట్ లైన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా పిటాయి వర్క్, గోల్డ్ కలర్ పిటాయి వర్క్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. వీట్ కలర్ లో అలాగే మనకి బ్లూ కలర్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ బంచెస్ ని క్రియేట్ చేశారనమాట. మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బంచెస్ ఉంటాయి. బోర్డర్స్ చూద్దాము. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. పైన కింద గోల్డ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు షిమ్మర్ మెటీరియల్తో. ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి ఓన్లీ పిటాయ్ వర్క్తోని సర్కిల్స్ టైప్లో ఒక డిజైన్ని క్రియేట్ చేసి దానిపైన గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా ఉందండి. మ్యాంగో డిజైనే మొత్తం కూడా పిటాయ్ వర్క్తోనే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. బోర్డర్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. చిన్న బోర్డర్ అయినా కూడా మనకి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ కామన్గా ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ మాత్రమే ఉంటుంది. మరి ఈ కలర్ఫుల్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. బ్లాక్ అంటే బోర్డర్ బ్లాక్ వచ్చింది, ప్లస్ మధ్యలో బుటీస్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు కాబట్టి మొత్తం కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది కూడా రా సిల్క్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3790 రూపీస్. 3790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మీ షోరూమ్స్ టోటల్గా ఎన్ని అండి? 3 షోరూమ్స్. ఓకే, మరి ఇక్కడ సంప్రదాయ సిల్క్స్, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్ బేగం బజార్ కదా, ఇంకొకటి సరూర్ నగర్ లో ఉంది. అది కూడా ఇదే నేమ్ మీద శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ సారీస్ లోనే మనకి సరూర్ నగర్ లో ఉంది. ఇంకో షోరూమ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ అనే నేమ్ మీద ఉంటుందండి. టోటల్ గా వీళ్ళవి 3 షోరూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బ్రైడల్ హాఫ్ సారీ చూస్తాం. హాఫ్ సారీస్ ఇప్పటివరకు మనం పట్టు చూసాము, ఫ్యాన్సీ సారీస్ చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ సారీస్ లో బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఇప్పుడు ఎంగేజ్మెంట్స్ కి కానీ రిసెప్షన్స్ కానీ కంపల్సరీ మనకి హాఫ్ సారీసే యూస్ చేస్తున్నారండి. ఇది కూడా టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ ఉంది. బెల్ట్ పార్ట్ అనేది సపరేట్ ఇవ్వలేదు. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, కలీజ్ స్టైల్లో తీసుకున్నారు. తర్వాత ప్రతి ఒక్క కలీజ్ లో కూడా కింద దామన్ పార్ట్ దగ్గర స్టార్ట్ చేసి పైన బెల్ట్ పార్ట్ వరకు కూడా టచ్ చేసే విధంగా ఓన్లీ గోల్డ్ కలర్, ఇంకా ఎక్కడా కూడా వేరే కలర్ థ్రెడ్ అనేది యూస్ చేయకుండా, వేరే కలర్ కూడా యూస్ చేయకుండా ఓన్లీ గోల్డ్ కలర్తోని చాలా హెవీగా ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా ఒక క్రీపర్ని తీసుకున్నారు. మొత్తం సర్కిల్ ఏదైతే ఉందో ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుందండి. అంటే ఫిష్ కట్ మోడల్ వస్తుంది. ఇది కింద పార్ట్ చూసినట్లయితే దామన్ పార్ట్ చాలా హెవీ లుక్ అనమాట. 3 బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ప్రతి ఒక్క బోర్డర్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనేది క్రియేట్ చేశారు. మొత్తం కూడా గోల్డ్ కలరే ఉంటుంది. దట్టు మనకి లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్తో ఈ హాఫ్ సారీ డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ సేమ్ కలర్ తో ఉంటుంది. ఓకే, బ్లౌజ్ సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ హెవీగా ఇచ్చారండి. బ్లౌజ్ కూడా స్కర్ట్ లో ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందో మనకి బ్లౌజ్ పార్ట్ లో డిజైనింగ్ లో కూడా అదే టైప్ లో ఇచ్చారు. ప్లస్ మనకి స్మాల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఈ హ్యాండ్ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. చిన్న హ్యాండ్స్ ఇచ్చినా కూడా మొత్తం హ్యాండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఒక క్రీపర్ ని డిజైన్ చేశారు. ఫ్రంట్ లుక్ మొత్తం ఇలా ఉంది. ఫ్రంట్ లుక్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో అలాగే డిజైనింగ్ లో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కవర్ చేశారు. దీనికి ఓనీ ఎలా ఇచ్చారు? ఫుల్ పింక్ కలర్. ఓ
నెట్టెడ్ మెటీరియల్, నెట్టెడ్ పైన ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారు. yes ma'am. బ్లౌజ్ అలాగే కింద స్కర్ట్ పార్ట్ అంతా కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ లోనే కొంచెం జూట్ సిల్క్ తో జూట్ మిక్స్ తో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇచ్చారు. ఓకే, నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు ఓనీలో. అలాగే సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్, ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే టచ్ చేస్తూ 4 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. అలాగే మధ్యలో కూడా పైన మనకు బోర్డర్లో ఏవైతే సర్కిల్స్ చూపించారో అదే ప్యాచ్ వర్క్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట మొత్తం. దీని కాస్ట్ ఎంత ఉంది? 16,190. ఇది కూడా మనకి హాఫ్ సారీనేనండి, ఆరెంజ్ కలర్ వచ్చింది. ఓకే, పార్టీ వేర్. ఇది ఫిష్ కట్ మోడల్ డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది, బెల్ట్ పార్ట్ అనేది సపరేట్గా ఇవ్వకుండా ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ కంటిన్యూ చేశారు, కలీ స్టైల్లో వచ్చింది. ఇక్కడ కింద పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి అయితే మనకి గేర్ అనేది పెరిగిందో అక్కడంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారండి మొత్తం కూడా. పైన పార్ట్ అంతా కూడా సురస్కి స్టోన్స్ ఇచ్చారనమాట, స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా కిందంతా కూడా. ఆ తర్వాత దామన్ పార్ట్ చూసినట్లయితే బనారస్ మెటీరియల్ ఇచ్చారు, మరూన్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. తర్వాత మెరూన్ కలర్తోనే వెల్వెట్ మెటీరియల్, అలాగే ఒక చిన్న కొంచెం షైనింగ్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది టోటల్గా మనకి స్కర్ట్ పార్ట్ వస్తుంది. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ మాత్రం చాలా బ్రైట్గా డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్లో మనకి వెల్వెట్ మెటీరియల్ మెరూన్ కలర్ ఇచ్చారు కదా, అదే ఫ్యాబ్రిక్ని ఇక్కడ తీసుకున్నారు మెరూన్ కలర్ కాంబినేషన్తోనే. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ అండి, మనకి టూ హ్యాండ్స్కి 2 సైడ్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. మొత్తం కూడా బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 బ్యాక్ అంటే ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇచ్చారు. ప్లస్ కార్నర్లో అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా కానీ లేదు అంటే ఏదైనా కాలర్ నెక్ టైప్ చేయించుకునే విధంగా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ టోటల్గా మనకి మరూన్ కలర్ కాంబినేషన్తో ఆరెంజ్ కలర్కి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఓనీ లైట్ ఆరెంజ్ షేడెడ్లో. ఓకే, ఒకటే టైప్ కలర్ కాకుండా షేడెడ్లో తీసుకున్నారు. పైనంతా కూడా డార్క్ ఆరెంజ్ ఉంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారండి, ఇట్లా ఇచ్చారనమాట 4 సైడ్స్ కూడా బోర్డర్. అలాగే 4 సైడ్స్ హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్తో. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6,490 రూపీస్. 6,490 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డ్రెస్సెస్ మేడం, ఇది డ్రెస్సెస్. ఓకే, ఇప్పటివరకు హాఫ్ సారీస్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నారు. మొత్తం కూడా ఫ్లోర్ లెంత్ ఉంది. ఇది టోటల్గా మనకి నెట్టెడ్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పైన నెక్ పార్ట్ చూద్దాము. షోల్డర్ పార్ట్లో షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేసి దానిపైన ఇంకొక లేయర్ లాగా ఇక్కడ ఏదైతే మనకి వంగపువ్వు రంగు తీసుకున్నారో అంటే బ్రింజాల్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో కవర్ చేశారు. దానిపైన టోటల్గా మనకి ఫుల్ స్టోన్ వర్క్ అనమాట, చాలా హెవీ లుక్. ప్లస్ సైడ్స్ చూసినట్లయితే మనకి కటింగ్ టైప్లో తీసుకున్నారనమాట ఎడ్జెస్లో. లోపలంతా కూడా ఎక్కడా కూడా థ్రెడ్ వర్క్ అనేది కలపకుండా ఓన్లీ స్టోన్ వర్క్తోనే, అది కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ వర్క్ మాత్రమే ఇచ్చారు. అక్కడక్కడ బిగ్ సైజ్లో స్టోన్స్ కూడా తీసుకున్నారు. టోటల్గా మనకి నెక్ పార్ట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ హెవీ లుక్ వచ్చే విధంగా ఉంది. తర్వాత మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి, పైన ఒక చిన్న ప్యాచ్ వర్క్ని కూడా యాడ్ చేశారు 2 సైడ్స్ హ్యాండ్స్కి. ఇక్కడ కూడా మనకి ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది లేకుండా ఓన్లీ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషనే ఉంటుందన్నమాట. ఎడ్జ్లో చూసినట్లయితే ఒక షిమ్మర్ బోర్డర్ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలీ స్టైల్లో ఉంటుంది. పైనంతా కూడా చాలా హెవీగా ఆల్మోస్ట్ కింద వరకు కూడా బెల్ట్ పార్ట్కి ఇంకా కింద వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఉంది కాబట్టి కింద పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చారు. దామన్ పార్ట్ కూడా చూడడానికి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్సే తీసుకున్నా కూడా దాంట్లో మనకి షైనింగ్ అనేది షిమ్మర్ మిక్స్ అయ్యేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ రస్ట్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్తో చుడిదార్ వస్తుంది. సేమ్ కలర్తోనే మనకి బాటమ్ అనేది ఇచ్చారు, కాకపోతే ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది. ఓనీ ప్లెయిన్ వస్తుంది, నెట్టెడ్లో ప్లెయిన్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే 4 సైడ్ బోర్డర్ వస్తుంది. ఓకే, 4 సైడ్స్ బోర్డర్స్ ఉంటుందండి, కానీ 2 సైడ్స్ మాత్రం ఓన్లీ సిల్వర్ కలర్ ఉంటుంది. ఇంకొక 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో సిల్వర్ కలర్ బోర్డర్తో పాటు మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ డ్రెస్ ఎంత ఉందండి కాస్ట్? 6,690 రూపీస్. 6,690 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కూడా డ్రెస్. ఓకే, పార్టీ వేర్ డ్రెస్. పార్టీ వేర్. వావ్,
ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దామండి. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే నెక్ కొంచెం హై నెక్, బోట్ నెక్ టైప్లో డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఒక క్రాస్ లైన్ లాగా వచ్చే విధంగా మనకి మొత్తం స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది. అంటే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్తో పాటు మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ మాత్రమే యూస్ చేశారు. మొత్తం స్టోన్స్లో కూడా కలర్ అనేది వేరే కలర్ తీసుకోకుండా ఓన్లీ గోల్డ్ కలర్తోనే ఆల్మోస్ట్ బెల్ట్ పార్ట్ కన్నా కూడా ఇంకా కింద వరకు కవర్ అయ్యే విధంగా ఒక సన్నటి క్రీపర్స్ని టోటల్గా మంచి పార్టీవేర్ టైప్లో డిజైన్ చేశారనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ కలీస్ స్టైల్లో కొంచెం స్మాల్ సైజ్ కలీస్ తీసుకున్నారు కదా. దీని లోపల నుంచి మనకి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ లేస్ తీసుకున్నారు. లేస్ ఇన్నర్ పార్ట్లో లేస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్నర్ పార్ట్ కూడా, అంటే మొత్తం కూడా మనకి 3 లేయర్స్ టైప్లో ఇచ్చారనమాట ఈ డ్రెస్కి. పైనంతా చాలా స్టైలిష్గా ఉంది కదా. కింద మాత్రం దామన్ పార్ట్ అనేది సింపుల్గా తీసుకున్నారు. ఎందుకంటే పైనంతా కూడా ఎక్కువ హెవీ స్టోన్ ఉంది. ఇక్కడ కూడా మనం హెవీగా కొంచెం ఏదైనా వర్క్ చేసినట్లయితే కనుక వెయిట్ పెరుగుతుంది. సో వెయిట్ పెరగకుండానే స్టైలిష్గా కనిపించే విధంగా జూట్ మిక్స్తో ఉన్నటువంటి గోల్డ్ బోర్డర్ ఒకటి, తర్వాత సేమ్ ఆరెంజ్ కలర్తో ఉన్నటువంటి వెల్వెట్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇది టోటల్గా మనకి డ్రెస్ పార్ట్, పైన టాప్ పార్ట్ డ్రెస్లో. బాటమ్ సేమ్ కలర్తో ఓకే. చుడిదార్ బాటమ్ అనేది మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. పైన చున్నీ నెట్టెడ్ సేమ్, కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ అండి. బాటమ్ కి మాత్రం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ వచ్చింది. ఇది టోటల్ గా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇంతకు ముందు టాప్ లో కింద దామన్ పార్ట్ లో జూట్ మిక్స్ తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నారనమాట. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి, కాకపోతే డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇదే ఫ్యాబ్రిక్స్తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట డ్రెస్సెస్లో. సీ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇట్లా కొంచెం మిక్స్డ్ కలర్ కాంబినేషన్ ఉంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 5590 రూపీస్. 5590 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఓకే అనూప్ గారు, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదండి, శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బేగం బజార్లో ఉన్న శ్రీ సంప్రదాయ సిల్క్స్ అండ్ శారీస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.